రైట్ రేణిగుంట చేరుకున్న సేనానికి ఘన స్వాగతం పలికాయి కూటమి కార్యకర్తలు నేతలు. ఇక రేణిగుంట నుంచి రైల్వే కోడూరుకు రోడ్డు మార్గంలో డిప్యూటీ సీఎం పయనమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. హరిబాబు, ప్రజెంట్ అక్కడ అధికారులు ఈపాటికే కూడా అన్ని ఏర్పాట్లు చేసేసినటువంటి పరిస్థితి ఉండే ఉంటుంది. ఈ క్రమంలో ఆ సభాస్థలి వద్ద, గ్రామ సభ జరిగేటువంటి సభాస్థలి వద్ద ఉన్న పరిస్థితి ఏంటి, అండ్ అట్లాగే ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోనున్నారు? సునీల్, ఏదైతే పవన్ కళ్యాణ్ 9:05 గన్నవరం నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటానని చెప్పినప్పుడు కూడా 20 నిమిషాలు ముందుగానే విమానాశ్రయానికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇచ్చిన షెడ్యూల్ టైం కంటే బిఫోర్గానే ఆయన ప్రయాణం అయితే మొదలుపెట్టారని చెప్పాలి. దాదాపు రైల్వే కోడూరు సమీపంలోని మైసూరువారిపల్లికి మరో కొద్ది నిమిషాల్లో ఆయన చేరుకునే అవకాశం కనిపిస్తుంది. మైసూరువారిపల్లిలో ఇప్పటికే గ్రామ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్నమయ్య జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాష్ట్రంలోని 13,236 గ్రామ పంచాయతీలను స్వర్ణ గ్రామ పంచాయతీగా చేయాలన్న ఒక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ తరఫున వచ్చే ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులతో ప్రజల భాగస్వామ్యంతోనే ఆయా గ్రామాలలో, గ్రామ పంచాయతీలలో పనులు నిర్వహించి పనులు చేపట్టితే ఆయా గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించడంతో పాటు ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడు ఎక్కడ కానీ అవకతవకలు కానీ అవినీతి కానీ చోటు చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి గ్రామంలోనూ, ప్రతి గ్రామ పంచాయతీలోనూ గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారానే పనులను ఎంపిక చేసి ఆ పనులను ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ అనుమతితో ఈ పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని చెప్పి ఒక నిర్ణయం ప్రయోగాత్మకంగా తీసుకోవడం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా కేవలం ఉపాధి హామీ అంటే చెరువులు, కాలువలు, పుడికలు తీసేదానికి లేదంటే సామాజిక వనాల అభివృద్ధి చేయడం వరకే పరిమితమైన నేపథ్యంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభలలో ప్రజలు ఏవైతే రోడ్లు కానీ భవనాలు కానీ ఏదైనా కోరుకుంటే లేదంటే గ్రామ సభల్లో ప్రజలు ఏ తీర్మానాలు చేస్తే అభివృద్ధికి సంబంధించి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఆ మేరకు రాష్ట్రంలోని 13,236 గ్రామాలలో గ్రామ పంచాయతీలో ఏకపర్యాయంలోనే మొత్తం నిర్వహించాలని చెప్పి కూడా అధికారులు నిర్ణయించి ప్రభుత్వం నిర్ణయించి చర్యలు చేపట్టే నేపథ్యంలోనే అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని మైసూరువారిపల్లికి గ్రామ సభలో పాల్గొని ఇక్కడ ప్రజల్లో నుంచి వచ్చే ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో ఫీడ్బ్యాక్ తీసుకొని వాటి ద్వారా ఏదైతే ఈ గ్రామాభివృద్ధికి, గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఏదైతే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటారో ఆ పనులు చేపట్టేందుకు కూడా తమ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చేసేందుకు కూడా ఒక స్పష్టమైన సంకేతాన్ని గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పిన ఒక సందేశాన్ని సుస్పష్టంగా ప్రజలకు తెలియజేసే విధంగానే పవన్ కళ్యాణ్ ఈ గ్రామ సభకు హాజరవబోతున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా ప్రతి ప్రాంతంలోనూ ఒక అధికారిని నియమించే అధికారి సమక్షంలోనే ఈ గ్రామ సభలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సునీల్, రైట్ హరిబాబు, కీప్ అప్డేటింగ్ us. Thank you for the updates.